ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రైవేట్ ఫోటోగ్రఫీ కోర్సెస్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ కాలేజ్ ఉన్నాయో వాటి లిస్టు గురించి చేయడం జరిగింది. అలాగే ఆ ఇన్స్టిట్యూట్స్లో ఏ కోర్సెస్ ఇస్తున్నారు, ఎన్ని రోజులు టైం పడుతుంది కంప్లీట్ చేయడానికి, పార్ట్ టైమా లేదా ఫుల్ టైం కోర్సెసా, వాటి గురించి వివరించాను. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటో నా ప్రీవియస్ వీడియో థంబ్నెయిల్. ఇది నేను చేసిన పార్ట్ 1 ఫోటోగ్రఫీ కోర్స్ డీటెయిల్స్ వీడియో. ఇందులో ఏ కోర్సెస్ ఉంటాయి ఫోటోగ్రఫీలో చదవడానికి, మరియు ఫోటోగ్రఫీ కోర్సెస్ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ అందిస్తున్నాయి మన తెలుగు స్టేట్స్లో. ఆ నేమ్స్ కూడా ఈ పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పార్ట్ 2 వీడియో అంటే ప్రజెంట్ చేస్తున్న వీడియోలో ప్రైవేట్ కాలేజ్లో అందిస్తున్న ఫోటోగ్రఫీ కోర్సెస్ గురించి చేశాను. సో మీరు కనుక ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోస్ చూడండి. మీకు ఒక గైడ్ లైన్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ సిఎండి ఫర్ ఎనీ ఫాలో అవ్వండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. Hi friends, myself Marty. Welcome to my channel. స్టే హోమ్, స్టే సేఫ్, వియర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే ప్రైవేట్ ఫోటోగ్రఫీ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ లిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఈ పీడిఎఫ్ నేను చేశాను మీకు అర్థం అవడానికి. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తం 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫోటోగ్రఫీ కోర్సెస్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. గవర్నమెంట్ అయితే ఇంకొన్ని ఉన్నాయి, బట్ ఇందులో మాత్రం ప్రైవేట్ అయితే చెప్తాను. కేవలం 4 ఇన్స్టిట్యూట్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే దాదాపు 29-30 వరకు ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్, బ్రాంచెస్గా ఉన్నాయన్నమాట. సేమ్ ఒకటే బ్రాంచెస్ 5-6 ఉన్నాయి. సో ఒక్కో దాని గురించి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఏ కోర్సెస్ ఇస్తున్నారు, ఎంత టైం పడుతుంది ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి, పార్ట్ టైమా లేదా ఫుల్ టైమా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన కొన్ని ఇన్స్టిట్యూట్స్ యొక్క కాలేజ్ ఫీజు కూడా ఇచ్చారు. కేవలం కొన్ని కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రం ఫీజు ఇచ్చారు, వాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జేడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్లో లొకేషన్ వచ్చి విశాఖపట్నంలో ఉండి ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఇక్కడ వచ్చి డిప్లొమా లెవెల్లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్సెస్ అనేది అందిస్తున్నారు. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 months ఉంటుంది అనమాట. ఫుల్ టైమే అనమాట, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మరి విశాఖపట్నంలోనే ఈ కెరియర్స్ అనమాట. ఈ కెరియర్స్ అనేది ఇండియా వైడ్ ఉంది. వీళ్ళు వచ్చేసి డిజిటల్ ఫోటోగ్రఫీ కోర్స్ అనేది అందిస్తున్నారు. బట్ అది ఫుల్ టైమా పార్ట్ టైం అనేది మీ డిసిషన్ అనమాట, వాళ్ళతో మాట్లాడుకొని చేసుకునేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మాయా ఇన్స్టిట్యూట్ వచ్చేసి మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్ వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది వచ్చి విజయవాడలో ఉంది, లొకేషన్ వచ్చి విజయవాడలో. వీళ్ళు అందించే కోర్స్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ ఫోటోగ్రఫీ 45 days. ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ మీద సర్టిఫికేట్ కోర్స్ ఇది 45 days అనేది ఉంటుంది అనమాట డ్యూరేషన్. ఇది పార్ట్ టైం కోర్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సమన్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ విజయవాడ, లొకేషన్ విజయవాడ అండి. వీళ్ళు అందించే కోర్స్ వచ్చేసి డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ 1 year అనమాట. కోర్స్ డ్యూరేషన్ 1 year ఉంటుంది, ఫుల్ టైం కోర్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక తెలంగాణలో కనుక చూసుకుంటే మొత్తం 25-30 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి నేను ఆ యొక్క కోర్సు, ఆ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఫుల్ టైమ్ పార్ట్ టైం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరికొన్ని ఇన్స్టిట్యూట్స్ ఫీజు కూడా రిలీజ్ చేస్తాడు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కేవలం హైదరాబాద్లోనే లొకేట్ ఉన్నాయి మ్యాక్సిమం అన్ని. ఓకే, ముందుగా హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఈ హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ అనేది 6 branchesగా ఉందన్నమాట. ఒక్కొక్క బ్రాంచ్లో హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఏ కోర్సెస్ని అందిస్తుందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ పంజాగుట్ట. సో ఇందులో కనుక చూసుకుంటే 4 courses అనేది ఫోటోగ్రఫీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్ అనమాట. ఇది వచ్చి 1 year కోర్స్ డ్యూరేషన్, ఫుల్ టైం అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ ఫోటోగ్రఫీ, 3 months ట్రైనింగ్ ఉంటుంది, ఫుల్ టైం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీకెండ్ కోర్స్ ఇన్ ఫోటోగ్రఫీ, ఇది వచ్చి 1 year ట్రైనింగ్ ఉంటుంది, పార్ట్ టైం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బిఏ హానర్స్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్, 3 years ట్రైనింగ్ ఉంటుంది, ఫుల్ టైం అనమాట. అండ్ నెక్స్ట్ హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్లో 2 courses అనేది అందిస్తున్నారు. మొదటిది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 1 year ట్రైనింగ్ ఉంటుంది, ఫుల్ టైము. సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 6 months ట్రైనింగ్ ఉంటుంది, ఫుల్ టైం. ఆ తర్వాత హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ కనుక చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీలో 6 months ట్రైనింగ్ ఉంటుంది, ఫుల్ టైము. ఆ సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 1 year ట్రైనింగ్ ఉంటుంది, పార్ట్ టైం. ఆ తర్వాత హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ కూకట్పల్లిలో చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు 6 months ట్రైనింగ్ ఉంటుంది,
ఫుల్ టైం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. ఆ తర్వాత హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ గచ్చిబౌలి బ్రాంచ్ కనుక చూసుకుంటే 2 కోర్సెస్ అనేది ఉంటుంది. మొదటిది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. సెకండ్ వన్ కోర్స్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీలోనే 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. అండ్ హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఎంజీ రోడ్ బ్రాంచ్ కనుక చూసుకుంటే 4 కోర్సెస్ అన్ని ఉంటాయి అనమాట. మొదటి వచ్చేసి డిప్లొమా లెవెల్లో కోర్స్ ఇన్ ఫోటోగ్రఫీ ఉంటుంది, 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. సెకండ్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీలో 6 మంత్స్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది, అది ఫుల్ టైం. అండ్ ఫోర్త్ కోర్స్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీలో 45 డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఈ విధంగా హ్యామ్స్టెక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్రాంచ్లు ఈ విధంగా కోర్సెస్ అనేది అందిస్తున్నాయి. ఆ తర్వాత జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చూసుకుంటే లొకేషన్ వచ్చి పంజాగుట్ట, హైదరాబాద్ అండి. డిప్లొమా లెవెల్లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కోర్స్ అందిస్తున్నారు, 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లొకేషన్ వచ్చేసి మసబ్ ట్యాంక్ అండి. 3 కోర్సెస్ అనేది అందిస్తున్నారు. ఈ కోర్సెస్ యొక్క ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. బిఎఫ్ఏ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ అండి, 4 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. ఫీజు వచ్చేసి 30,000 అనమాట. సెకండ్ కోర్స్ వచ్చేసి ఎంఎఫ్ఏ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్ 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైము. ఫీజు వచ్చేసి 1,71,000 అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అండి, 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. ఫీజు కనుక చూసుకుంటే 1,14,000 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూట్స్ కాలేజియం సోమాజిగూడ లొకేషన్ వచ్చేసి సోమాజిగూడ. కోర్స్ వచ్చేసి ఒక కోర్స్ ఉంది, బిఏ హానర్స్ ఇన్ ఫిలిం అండ్ మీడియా అండి. ట్రైనింగ్ వచ్చేసి 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. ఆ తర్వాత వచ్చేసి డబ్ల్యూఎల్సి కాలేజ్ బంజారా హిల్స్. ఈ కాలేజ్లో 11 కోర్సెస్ అనేటివి అందిస్తున్నారు ఫోటోగ్రఫీకి సంబంధించి. అలాగే ఈ కాలేజ్ వాళ్ళు ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బీటెక్ హెచ్ఎండి ఇన్ క్రియేటివ్ మీడియా ప్రొడక్షన్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు వచ్చేసి 7,44,000. ఆ తర్వాత సెకండ్ కోర్స్ వచ్చి బిఏ హానర్స్ ఇన్ మీడియా ప్రొడక్షన్. కోర్స్ డ్యూరేషన్ వచ్చి ట్రైనింగ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు వచ్చేసి 13,63,000 అనమాట. థర్డ్ వన్ వచ్చేసి బిఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ క్రియేటివ్ మీడియా ప్రొడక్షన్ 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు వచ్చేసి 10,53,000 అనమాట. ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి బిడిఎస్ ఇన్ కమ్యూనికేషన్ డిజైన్ 4 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఫుల్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 13,63,000 అనమాట. ఆ ఫిఫ్త్ కోర్స్ చూసుకుంటే సర్టిఫికేట్ ఇన్ డాక్యుమెంటరీ ప్రొడక్షన్ అనమాట, 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 2,86,000 అనమాట. ఆ తర్వాత సిక్స్త్ వన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ డాక్యుమెంటరీ ప్రొడక్షన్ టీవీ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. కోర్స్ డ్యూరేషన్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది పార్ట్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 4,35,000 అనమాట. అండ్ సెవెంత్ కోర్స్ చూసుకుంటే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ విజువల్ కమ్యూనికేషన్ ఇంటిగ్రేటెడ్ 4 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 13,63,000 అనమాట. అండ్ ఎయిత్ కోర్స్ చూసుకుంటే అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మీడియా ప్రొడక్షన్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 10,53,000 ఉంటుంది. నైన్త్ కోర్స్ కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ విజువల్ కమ్యూనికేషన్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 7,44,000 ఉంటుంది అనమాట. ఆ తర్వాత 10th కోర్స్ కనుక చూసుకుంటే డిప్లొమా ఇన్ న్యూస్ జర్నలిజం అండ్ కెమెరా హ్యాండిలింగ్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 4,35,000. ఆ తర్వాత 11th కోర్స్ చూసుకుంటే ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ క్రియేటివ్ మీడియా ప్రొడక్షన్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఫుల్ టైం 7,44,000 అనమాట. సో ఈ విధంగా డబ్ల్యూఎల్సి కాలేజ్ వాళ్ళు ఈ కోర్సెస్ అనేది ఈ ఫీజ్ డీటెయిల్స్తో అందిస్తున్నారు. సెవెంత్ ఇన్స్టిట్యూట్ నేమ్ కనుక చూసుకుంటే ఐక్యాట్ డిజైన్ అండ్ మీడియా కాలేజ్ లొకేషన్ వచ్చి కొత్తపేట అండి. ఒక కోర్సే అందిస్తున్నారు, అది వచ్చేసి బిఎస్సి ఇన్ ఫోటోగ్రఫీ 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. ఆ తర్వాత ఎయిత్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా బంజారా హిల్స్ లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ అండి. 2 కోర్సెస్ అనేది అందిస్తున్నారు. మొదటి వన్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ డిఎస్ఎల్ఆర్ ఫోటోగ్రఫీ 6 డేస్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. ఈ యొక్క కోర్స్ ఫీజు కూడా ఇచ్చారు 30,000 రూపీస్ అనమాట ఈ కోర్స్ చేయాలంటే మీరు. అండ్ సెకండ్ కోర్స్ వచ్చేసి బిఏ హానర్స్ ఇన్ విజువల్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ 3 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 11,40,000 రూపీస్ అనమాట. ఆ తర్వాత నైన్త్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే రిలయన్స్ ఎడ్యుకేషన్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట అనమాట. ఒక కోర్సే అందిస్తున్నారు, అది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 45 డేస్ ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం క్లాసెస్ అనమాట, ఓకేనా.
10th వన్ చూసుకుంటే క్రియేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్, లొకేషన్ వచ్చేసి మాదాపూర్ అండి. ఒక కోర్స్ అందిస్తున్నారు, అది కూడా డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ అనమాట. 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. ఆ తర్వాత కనుక చూసుకుంటే 11th వన్ చూసుకుంటే లకోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2 బ్రాంచెస్గా ఉన్నాయన్నమాట. ఒకటి బంజారా హిల్స్లో ఒకటి ఉంది, ఎబిట్స్లో ఒకటి ఉంది. బంజారా హిల్స్లో ఉన్న బ్రాంచ్లో ఒక కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ 4 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఎబిట్స్లో కనుక చూసుకుంటే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్ అందిస్తున్నారు, 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఆ తర్వాత ఈ కెరియర్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ అండి, ఇది మొత్తం చెప్పాను, ఇండియా వైడ్ ఉంటుంది. అలా హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో ఉందన్నమాట. డిజిటల్ ఫోటోగ్రఫీ కోర్స్ అనేది అందిస్తున్నారు. మీరు ఈ కెరియర్స్ వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు హెల్ప్ అడగచ్చు. అక్కడ మీరు ఫుల్ టైమా పార్ట్ టైం అనేది వాళ్ళు మీ డిసైడ్ మీద ఉంటుంది. ఆ తర్వాత బాలాజీ ఐస్ టెలిఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ అండి, లొకేషన్ వచ్చి హిమాయత్ నగర్. ఒక కోర్స్ అనేది అందిస్తున్నారు, అది కూడా వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ ఫోటోగ్రఫీ 1 month ట్రైనింగ్ పార్ట్ టైం అనమాట. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ డిజైన్ ఇన్నోవేషన్, లొకేషన్ వచ్చేసి హిమాయత్ నగర్ హైదరాబాద్ అనమాట. 3 courses అనేది అందిస్తున్నారు అనమాట ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. మొట్టమొదటిది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 6 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము. సెకండ్ వచ్చేసి ఫోటోగ్రఫీ కోర్స్ అనమాట, 3 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ కోర్సు ఇన్ ఫోటోగ్రఫీ 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం. ఆ తర్వాత 15th ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ చూస్తే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అండి, లొకేషన్ వచ్చి శ్రీనగర్ కాలనీ. 3 courses అనేది అందిస్తున్నారు. మొదటి కోర్స్ వచ్చేసి డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ అనమాట, 1 year కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అంట. వీటి యొక్క ఫీజు కూడా ఇచ్చారు 2 lakhs అనమాట ఈ కోర్స్కి. ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు 6 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అంట, 1 lakh ఫీజు అనమాట. అది డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్లోనే 3 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఫీజు వచ్చేసి 50K అనమాట, అంటే 50,000. ఓకేనా. ఆ తర్వాత రామోజీ కిరణ్ యూనివర్స్ అండి, లొకేషన్ వచ్చి హయత్ నగర్ అనేది. 3 courses అనేది అందిస్తున్నారు. మొట్టమొదటి వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ విజువల్ అండ్ కమ్యూనికేషన్ అండి, 7 days ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము, 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సెకండ్ కోర్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ విజువల్ కమ్యూనికేషన్ అండి, 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము, 3,50,000 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. థర్డ్ కోర్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ 7 days ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైము, 15,000 రూపీస్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఎడ్యుకేషన్ అండి, హిమాయత్ నగర్. ఒక కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. అది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ 45 days ట్రైనింగ్ ఉంటుంది పార్ట్ టైం అనమాట. అండ్ నెక్స్ట్ 18th కనుక చూసుకుంటే డ్రీమ్స్ జోన్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ స్టడీస్ అనమాట, లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి. ఒక కోర్స్ అనేది వీళ్ళు అందించడం జరుగుతుంది, అది వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ లెవెల్లో 60 hours అనేది ట్రైనింగ్ ఉంటుందంట పార్ట్ టైం. ఆ తర్వాత 19th కనుక చూసుకుంటే ట్రెంజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లొకేషన్ వచ్చేసి బేగంపేట అండి. ఒక కోర్స్ అనేది అందిస్తున్నారు, అది కూడా డిప్లొమా లెవెల్లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అనమాట. ఆ తర్వాత 20th కనుక చూసుకుంటే యాక్ట్రిరమ్ స్కూల్ ఆఫ్ డిజైన్ అండి, లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ అండి. ఫోటోగ్రఫీ కోర్స్ అనేది అందిస్తున్నారు, 6 months ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అంట. ఆ తర్వాత సమన్నా కాలేజ్ అండి, సమన్నా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్, లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ అండి. మొత్తం ఒక కోర్స్ అనేది అందిస్తున్నారు, అది కూడా డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఆ తర్వాత ఆర్ట్ డెజా అండి, లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ అనమాట. మొత్తం 2 courses అనేది అందిస్తున్నారు. సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్ అనేది ఒకటి, 2 months ట్రైనింగ్ ఉంటుంది అనమాట, ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఈ కోర్స్ వచ్చేసి ఫీజు వచ్చేసి 10,000 అనమాట. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ ఫోటోగ్రఫీ అనమాట, 4 months ట్రైనింగ్ ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్ అనమాట, క్లాసెస్ అనేవి ఉంటాయి, ఆన్లైన్ క్లాసు. ఈ యొక్క కోర్స్ ఫీజు కనుక చూసుకుంటే 30,000 రూపీస్ అనమాట. ఆ తర్వాత 23rd ఇన్స్టిట్యూట్ కనుక చూసుకుంటే రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఫిలిం అండ్ మీడియా అనమాట, లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అండి. మొత్తం ఒక కోర్స్ అనేది అందిస్తున్నారు, అది కూడా డిప్లొమా లెవెల్లో ఫోటోగ్రఫీ కోర్స్ అందిస్తున్నారు, 1 year ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. ఆ తర్వాత మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్ సుచిత్ర, లొకేషన్ వచ్చేసి బోలారం అండి. ఒక కోర్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు, అది కూడా డిజిటల్ ఫోటోగ్రఫీ కోర్స్ అనమాట, 40 hours అనేది ట్రైనింగ్ ఉంటుంది ఫుల్ టైం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఫోటోగ్రఫీ కోర్సెస్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఉన్నాయి. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి. అలాగే నా part 1 వీడియో చూడండి, ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. స్టే హోమ్, స్టే సేఫ్, వియర్ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.